దేవరకొండ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా జువేరియా తబస్సు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. వారికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నీనావత్ బాలు నాయక్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు కాంగ్రెస్ పార్టీ విజయం గురించి మాట్లాడారు. ముందుగా నూతనంగా చైర్మన్ గా ఎన్నికైనటువంటి పున్నా శైలజ వెంకటేష్ గారి యొక్క సతీమణి గారికి, చైర్మన్ గారికి నా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యునిగా. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి జువేరియా తబస్సు గారికి కూడా నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు. మిగతా వార్డు సభ్యులందరూ కూడా నా హృదయపూర్వమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నిక కాబడినటువంటి మా పార్టీ సభ్యులతో పాటు 20 మంది సభ్యులకు కూడా శుభాకాంక్షలు. దేవరకొండ పట్టణ ప్రజలకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా పార్టీ పట్ల, మా ప్రభుత్వం పట్ల, మా పట్ల విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీని విజయపదన నడిపినటువంటి దేవరకొండ పట్టణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యునిగా నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీరు ఏదైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా మరి ప్రజలు ఆదరించరు. తప్పకుండా మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని తప్పకుండా ఈ యొక్క పాలకవర్గంతో పాటుగా నేను కూడా కాపాడుతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఏ ఆశయంతో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ దేవరకొండ పట్టణం అభివృద్ధి చెందుతుందని ఆశించినారో ఆ విధంగా తప్పకుండా దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని కూడా చెప్తున్న సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మొదటిసారిగా ఈరోజు మహిళ అయినటువంటి చైర్పర్సన్ మొదటిసారి అవకాశం వచ్చింది మహిళలకు. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఒక ముస్లిం సోదరుమణి, మైనార్టీ సోదరుమణికి యంగ్ ఏజ్లో 25 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా, ఇంత చిన్న వయసులో కూడా వారికి అవకాశం వచ్చింది. మిగతా పాలవర్గంలో చాలామంది యువకులు ఉన్నారు. ఇవాళ అందరి దేని వల్ల ఒకటే దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడం. అందుకనే దేవరకొండ పట్టణ ప్రజలు ఏ విధంగా ఆశించినారో ఆ విధంగా పనిచేసి తప్పకుండా దేవరకొండ అభివృద్ధితో పాటుగా దేవరకొండ పట్టణ ప్రజలను రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎన్నికల సందర్భంగా మరి గతంలో ఇక్కడ చైర్పర్సన్గా పనిచేసిన పెద్దలు అల్లంపల్లి నరసింహ గారు మరి ఎంతో బాధ్యతాయుతంగా మరి దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసినారు. కృషి చేయడంతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి శాయశక్తుల కృషి చేసి వారు దిగిపోతూ కొత్త చైర్మన్ని మరి పార్టీని కూర్చోబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు వారికి కూడా నేను హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా మరి మిగతా వర్గాలు చాలామంది సరే చైర్పర్సన్ మేము ముందే అనౌన్స్ చేసినాం కాబట్టి మాకు సమస్య రాలేదు. కానీ వైస్ చైర్మన్ పర్సన్ వస్తున్న అవకాశం వచ్చినప్పటికీ మా ఎండి యూనుస్ గారు, మా పట్టణ పార్టీ అధ్యక్షులు, వారు వైస్ చైర్మన్ కావాలని కోరినారు. కానీ మేము అన్ని రకాలుగా ఆలోచించి అతను కూడా అన్నిటికీ అర్హుడైనప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఈక్వేషన్లో మహిళలకు కేటాయించాలి అన్నటువంటి ఒక యువకునికి ఇవ్వాలి, చదువుకోవాలన్న ఆలోచన రకరకాలైన ఈక్వేషన్స్ తోటి ఇవాళ జువేరియా గారిని వైస్ చైర్మన్ ఎన్నికాను. అందుకు యూనుస్ గారే వారి గొప్ప మనసుకు నాకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను పార్టీ సైనికుడు, పార్టీ లైన్లో ఉండి అతనే ఆ అమ్మాయిని ప్రతిపాదించినాడు. వైస్ చైర్మన్గా జువేరియా గారిని ఎండి యూనుస్ ప్రతిపాదించినారు. అదేవిధంగా రైసు బలపరిచినారు. అందుకే అంటున్నా ఇవాళ పార్టీ అనేది ఒక సైనికమైన ఒక కుటుంబం మాది. మా కుటుంబంలో చిన్న చిన్న అవకాశాల కోసం ప్రయత్నం చేసిన అతని కూడా అతని సేవలు మరి కౌన్సిలర్గా ఉన్నాయి, పార్టీ అధ్యక్షునిగా బాధ్యతగా ప్రవర్తించేందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల మొదలైన కాడి నుంచి చాలా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, పట్టణంలో పనిచేసే కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి వివిధ మండలాల నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ గెలుపు వారికి అంకితం ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ యొక్క ఎన్నిక గెలుపు వారికి అంకితం ఇస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు చెప్పిన విధంగా నమ్మనటువంటి సత్యాలు ఏమున్నాయో త్వరలోనే ప్రజలందరూ కూడా గమనిస్తారు.
మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం, తప్పకుండా ముందుకెళ్తాం. ఆ అభివృద్ధిలో అందరం కూడా కలిసి భాగస్వాములు అవుతాం. రాజకీయాలకు అతీతంగా నేను అందరు సభ్యులను కోరేది ఒకటే మనవి, రాజకీయాలకు అతీతంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి సహకరించండి. మిగతా సభ్యులకు కూడా నా మనవి, అందరు సహకరించి ఈ పట్టణం అభివృద్ధిలో కలిసి రావాలని మిగతా పార్టీ సభ్యులు అందరూ కూడా కోరుతా ఉన్నాం.